అస్సలాముఅలైకుం గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఫస్ట్ బ్లాగ్. ఏంటి మా జియా కనిపించడం లేదని చూస్తున్నారా? ఆగండి ఆగండి చూపిస్తా. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, వర్షం కూడా పడుతుంది. మేమైతే అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి అయితే వెళ్తున్నాము. అక్కడ రిలేటివ్స్ వాళ్ళది ఫంక్షన్ ఉంది, సో మేమైతే వెళ్తున్నాము. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంతైనా విలేజ్ వాతావరణము ఆ వైబే వేరు కదా. ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలా ఎన్విరాన్మెంట్ని ఆస్వాదిస్తూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయాము. మేము అలా వెళ్ళగానే మా పెద్దమ్మ ఇంకా వదిన పిల్లలు అలా ఆటో దిగి వస్తున్నారు. తను మా పెద్ద మమ్మీ, ఇంకా వీళ్ళు అన్నయ్య వాళ్ళ పిల్లలు, మా అన్నయ్య వాళ్ళ పెద్ద పాప చిన్న పాప. చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు కదా. అది నేనే, భయపడకండి, నేను మా పెద్దమ్మ. అక్కడ చైర్లో కూర్చుంది మా పెద్ద మామ, పక్కన వాళ్ళ కొడుకు, ఇంకా అమ్మమ్మ, ఇంకా మా చిన్న మామయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. ఆగండి ఆగండి, మా జియా ఎంట్రీ ఇస్తుంది చూడండి. పాపం తను పడుకొని లేచింది, అందరిని చూడగానే షాక్ అయ్యి హాయ్ చెప్తా ఉంది. ఫుల్గా వర్షం పడుతుందని చెప్పేసి మా జియాని మా అమ్మ వాళ్ళు కారులో తీసుకొచ్చారు. తను మా పెద్దత్తమ్మ వాళ్ళ కూతురు హాయ్ చెప్తున్నారు. మా జియా అయితే అందరినీ పలకరించి హాయ్ చెప్తూ ఉంది. ఇక్కడ మా తాతయ్య దగ్గరికి కూడా వెళ్ళి పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చింది మా జియా. ఇంకా మేమందరం కలిసి ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ చుట్టాలందరినీ పలకరించి మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఫుడ్ తినేసి కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము. అందరిని చూడగానే సగం కడుపు నిండిపోయింది. మా మామయ్య వాళ్ళ కొడుకు హాయ్ చెప్తున్నాడు. కొద్దిసేపు అయ్యాక ఫుల్గా వర్షం పడింది. వర్షం వల్ల కొంచెం ఫంక్షన్ డిస్టర్బ్ అయితే అయింది. వర్షం తగ్గినాక మేమందరం కొన్ని రీల్స్, వీడియోస్, ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఫ్యామిలీ అంతా కలిస్తే అసలు టైమే తెలియదు కదా. నాకైతే డే చాలా ఫాస్ట్గా గడిచిపోయినట్టు అనిపించింది. ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా ఈవినింగ్ అందరం చాయ్ తాగేసి ఎవరింటికి వాళ్ళు రిటర్న్ అయిపోయాము. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అల్లా హాఫీజ్.